సార్ ఇంకోటి కూడా సార్ నిన్న మ తెలంగాణకొచ్చారు. మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బడే భాయ్ అంటూ గుజరాత్ మోడల్ అంటున్నారు. గుజరాత్ మోడల్ అంటే ఏంటండి? నాకు తెలియక అడుగుతాను. అంటే ఏంటంటే ఆ! బడే భాయ్ అంటే తప్పులేదు, దాన్ని నేను విమర్శించను. హ్మ్. ఈయన చోటే భాయ్ బడే మియా చోటే మియా అన్నారు, బడే భాయ్ చూడు అందరూ విమర్శిస్తున్నారు, తప్పులేదు. హ్మ్. మన ప్రధానమంత్రి తండ్రి లాంటి వాడు ప్రధానమంత్రి పోస్ట్ ఆయన కాదు, హ్మ్. అందుకని అదేం తప్పట్ను. హ్మ్. గుజరాత్ మోడల్ అంటే ఏంటంటే హ్మ్. ఎప్పటి నుంచి గుజరాత్ మీ మోడల్? మీ గుజరాత్ మీ వీధిలో ఒక ఆయన నెలకి 5 కోట్లు సంపాదిస్తాడు. హ్మ్. మీరు అందరూ నెలకు 10,000 20,000 సంపాదించుకుంటారు. పాపం చేసేవాళ్ళు 5,000 10,000 సంపాదించుకుంటారు. హ్మ్. ఏమవుతుందంటే ఆయన 5 కోట్లని ఈ 10 మందికి భావించి ప్రతి ఒక్కళ్ళు నెలకు 10 లక్షల ఇన్కమ్ వచ్చేసింది. హ్మ్. ఇదే అభివృద్ధి అంటాం, గుజరాతీ తరహా అభివృద్ధి. హ్మ్. అంబాదానీ గారు అండ్ కంపెనీ 1200 మంది గుజరాతీ వ్యాపారస్తులు హ్మ్. పెద్దవాళ్ళందరినీ సంపద చూపించి గుజరాత్ అభివృద్ధి. గుజరాత్ మోడల్ అంటే అక్కడ మాజీ ఎంపీని హ్మ్. నన్ను చంపేస్తున్నారని ఫోన్ చేస్తే ఫోన్లు పక్కన పెట్టమని, హ్మ్. కడుపు గర్భంలో ఉన్న వాళ్ళని కడుపు చీల్చి ఆ మంటల్లో వేసేసేసి రేపు అది చేశారు. చూసారా ఆ రోజు జరిగిన? ఇప్పుడు అవతలాలు తప్ప, అవతలాలు చేసిన కూడా తప్పే. ప్రభుత్వంలో ఉన్నవాడు దాన్ని ఖండించి మిగతా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత. అవతల వాళ్ళు దుర్మార్గం చేస్తే దాన్ని శిక్షించాలి. దానికోసం 100 రెట్లు దుర్మార్గం చేయమని ప్రజలు రెచ్చగొట్టకూడదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, గుజరాత్ మోడల్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2014లో వాళ్ళు గుజరాత్లో ఒకటి ఉండొచ్చు, మిగతా అనేక ఇండెక్స్లు అంటే మానవ అభివృద్ధి సూచికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కంటే ఎంతమంది ఉంది. మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలన సాగించింది ఏంటంటే కొన్ని బాగుండొచ్చండి. ఆంధ్రప్రదేశ్ అనేక సూచనలు మానవ అభివృద్ధి సూచికలు అంటే మీకు మంచినీటి సరఫరా, హాస్పిటల్ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, చిన్నపిల్లల మార్టాలిటీ రేట్ ఎంత ఉంది, ఎడ్యుకేషన్ ఎంతమంది ఎడ్యుకేషన్ ఎంత. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫార్ హెడ్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ వాటిలో కానీ. గుజరాత్ కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆర్టీసీ కానీ ఫార్ హెడ్ దాని గుజరాత్. టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్ మీ. కానీ 2014లో గౌరవ ప్రధానమంత్రిగా గుజరాతీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశాన్ని ఆయన దోసిపెట్టారని ఆరోపణ మొత్తం గుజరాత్కి. అందుకని ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. కేరళ నెంబర్ 1 ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ మానవ అభివృద్ధి సూచికల్లో. తమిళనాడు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ. గుమా వ్యాపారులకు అనుగుణం కాదు, ప్రజలకు అనుగుణ లోపాలు ఉండొచ్చు. దేశం మొత్తం మీద అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ కూడా ఉన్నాయి. అట్లాంటిది వాళ్ళ గుజరాతీ మోడల్ అంటే మోడీ గారి గుజరాతీ మోడల్ వల్ల ఆయన తప్పు మాట్లాడారు. అంటే గుజరాతీ తరహా అన్నారు మోడల్, వీళ్ళు మార్చారు. ఆయన మాట్లాడారు. మోడీ గారు తెలంగాణ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారు. ఇదైనా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనుకున్నారు ఆయన. వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ 6వ తారీఖు హెడ్లైన్స్ చూడండి, తెలంగాణ ఎడిషన్కి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్. ఏమనుకుంటున్నారు ప్రభుత్వం? తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ సాయుధ పోరాటం అంటే వాళ్ళకి తెలియదు. మోడీ గారికి తెలంగాణ సాయుధ పోరాటం అంటే తెలియదు. తెలంగాణలో ఉన్న ఆత్మగౌరవ సాధన కోసం ఎంతకన్నా వెళ్తారని తెలియదు ఆయనకి. తెలంగాణ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వమే చేసుకోండి, లేకపోతే మా తెలంగాణ ప్రభుత్వం మీద మీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నా, గుజరాతీ ప్రభుత్వం చేస్తా. తప్పు కదండి అలా పెద్ద ఆయన అలా మాట్లాడకూడదు కదా. అంటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సెక్స్వై చేయడం కాదు, ఆ అహంకార ధోరణి చుట్టుకోలేకపోతున్నాం. మీరు అంతకుముందు కొన్ని నెలల క్రితం వచ్చారు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడారు? మనం మాట్లాడుకున్నాం కదా. ఏం మాట్లాడారు? దేఖో భాయ్, ఏ గుజరాతీ ఆద్మీ మీకు జీవితం ఇచ్చాడు, ఆ విముక్తి చేశాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పటికే వేలాది గ్రామాలు విముక్తం చేసి పెట్టారు. వల్లభాయ్ పటేల్ గారు దేశాన్ని డెఫినెట్గా గౌరవిస్తాం, ఓ దేశ నేతగా గౌరవిస్తాం. ఓ కాంగ్రెస్ జీవితాంతం శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ వదలకుండా ఉన్నాడు. ఆఖరి శ్వాస వరకు ఆర్ఎస్ఎస్ మీద నిషేధం పెట్టి ప్రాణం పోయినా దాన్ని తీయనని చెప్పి ఆఖరి వరకు ఉన్నాడు. ఆ మనిషిని ఒక నాయకుడి కింద గౌరవిస్తాం. అలాంటిది గుజరాతీ బేటా, ఏ గుజరాతీ బేటా ఆగయా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాతీ బేటా కింద మీ యొక్క ఆ గుజరాతీ గొప్పదనాన్ని సూచించడానికి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తగ్గించడానికి గుజరాతీ బేటా ఆగాను. అంతట్లో ఆగలేదు. అవురే గుజరాతీ బేటా ఆగాను. అదే ప్రధానమంత్రికి వచ్చినావు నాయన స్వామి. అందరిగా తండ్రి లాంటి మనిషి నువ్వు గుజరాతీ కొడుకు కింద అభివర్ణించుకుని తెలంగాణ గడ్డ మీద అలా మాట్లాడావంటే నిలదీయలేని చేతకాని నాయకత్వం ఉందా తెలంగాణలో? తెలుగు వాడు గుర్తుంచుకోండి, వల్లభాచార్య వచ్చి మీ యొక్క ఆధ్యాత్మికవాదంతో గుజరాత్ని జయించాడు. మా ఆంధ్ర శాతవాహనులు కోటి లింగాల నుంచి బయలుదేరి చెప్పే కదా, కోటి లింగాల కరీంనగర్ జిల్లాలో ఉంది. ఆంధ్ర శాతవాహన రాజధాని దాని కటకం అమరావతిలో ఉంది. ఇక్కడి నుంచి ఆంధ్ర వీరులు ఖడ్గధారులై బయలుదేరి గుజరాత్ని జయించి వచ్చారు 2000 సంవత్సరాల క్రితం. తీయండి మ్యాప్. చేతకాని సన్నాసుల వాళ్ళ
ఆంధ్రప్రదేశ్లో కొంతమంది తమ ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదుషాల దగ్గర, గుజరాతీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టట్లేదా? ప్రజలకు చెప్పడానికి సోషల్ మీడియా తప్ప ఇంకోటి కనపడలేదు. సార్ నెక్స్ట్ సార్, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ప్రతి ఒక్కళ్ళు మనం చూసుకున్నట్టయితే మొన్న రైతులకు సంబంధించి వాళ్ళ ప్రొటెస్ట్ కానీ, దాంతోపాటు ఇప్పుడు చూస్తే ఏదైనా ఈ టైంలో చూస్తే చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్లు తెలుస్తుంది. అంగన్వాడీలో అవ్వచ్చు, మిగతా వాళ్ళు కూడా మున్సిపల్ వాళ్ళు కూడా అలాగే చేశారు. మీరు కూడా వాళ్ళు వాళ్ళ కోసం చేశారు, మీరు రాష్ట్రం కోసం చేస్తున్నారు. ఈ ఎలక్షన్ టైంలోన మీ పోరాటాన్ని కొంచెం పెంచి సాధ్యమైనంత వరకు ఎక్కువ మందితో కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే వాళ్ళు దీన్ని గుర్తించలేరు అంటారు. లేదండి, తొక్కి పడేస్తారు. వందలాది మందితో ఢిల్లీ వెళ్తే అక్షరం ముక్క రాయలిపోతే నా శక్తి ఎంతండి? శక్తికి 10 రెట్లు మించి చేస్తాను. వాళ్ళకి తెలియ మీడియా లేకపోయినా చేసుకుంటూ వెళ్ళాం. మొన్న అనేక జిల్లాల్లో 30 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెడితే 0.1% కావాలి. ప్రజలు పక్కడికి కూడా తెలియట్లేదు ఈరోజు మీడియా లేకపోతే. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటున్నారు కదండి. మనిషి శక్తి వంచిన ఇవాళ ఆఖరికి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామండి. రాజ్యాంగ పరీక్షలు శోభనాథేశ్వర గారు, ప్రశాంత్ భూషణ్ గారు వచ్చారు కర్నూలులో బహిరంగ సభ. ఆ తర్వాత జస్టిస్ గోపాలగౌడ గారు వచ్చారు, ఆయన ఫైజల్ ఖాన్ గారు వచ్చారు, అందరు మీటింగ్ అయింది. ఈయన రాకేష్ తికాయత్ గారితో పాటు అనేక మంది వచ్చారు విజయవాడ సభకి. విశాఖపట్నం 3 రోజుల క్రితం సభ జరిగింది. దానికి యోగేంద్ర యాదవ్ గారు, కాంగ్రెస్ నేత మణిశంకర్ గారు చాలా మంది వచ్చారు. సభలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖ ఉక్కు కోసం పోరాటం సాగుతూనే ఉంది. మొన్న దీక్షలు పెట్టాం, ఒక రోజు చూశారు కదా. లక్ష్మీనారాయణ గారు నేను కలిపి కూడా ప్రస్తుతం ఒక కార్యదర్శిగా నేను చేసిన తర్వాత మన పైన ఇస్తున్నాం. నేను శక్తి వంచన లేకుండా చేస్తున్నాను. 90%, 99% మీడియా సహకారం లేదు. సహకారం అవసరం ఉన్న నా ప్రయత్నం నేను చేసుకుని సోషల్ మీడియా కూడా ఏదో అంతంత మాత్రం ఇలాంటి వాళ్ళు కొంతమంది. ఎందుకని స్పైస్ కావాలి, స్పైస్ ఈజ్ లైఫ్ అంటే. ఏ స్పైసు? వాళ్ళని తిడితే స్పైసు, వీళ్ళని తిడితే స్పైసు, ఆ కులాన్ని తిడితే స్పైసు, ఈ మతాన్ని తిడితే స్పైసు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, ఎందుకు అవసరం ఉందండి? కళ్యాణ్ గారిని తిట్టాలి, జగన్మోహన్ గారిని తిట్టాలి, లేదా అది దాటి వాళ్ళ కుటుంబాలను తిట్టాలి. ఏంటంటే దౌర్భాగ్యం. మహిళలను తీసుకొచ్చి సిగ్గు లజ్జ వదిలేసి వీళ్ళు మొగాళ్ళంట, మళ్ళీ వీళ్ళకి మేసం ఒకటి, వీళ్ళకి ఆడాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో తిట్టే ఆడాళ్ళని రాజకీయాల్లో తిట్టే బ్యాచ్ ఉంది కదండి. వీళ్ళని తిట్టుకోలేదు, ఆడాళ్ళని తిడతారు వీళ్ళు. తప్పు కదండి. వీళ్ళు మొగాళ్ళంట. మొగాడివి అయితే అని మాట్లాడతారు. ఏంటి మొగాడైతే ఆడాళ్ళని తిడతారా? వీళ్ళు గొప్పదనం ఇదా? బూతులు వచ్చంటాయి. వీళ్ళ బూతులు మాకు రావా? పాలకొల్లో స్పెషల్ సంస్కృతిని నేర్పుతారండి. మనిషి తన భాషను నిగ్రహించుకోవడానికి శక్తి కావాలి. అదుపు తప్పి మాట్లాడతాను టీవీలో దాడులు చేయడానికి, లేదా బూతులు మాడటానికి అవతరాన్ని తక్కువ మాట శక్తి అక్కర్లా. శక్తి లేనివాడు చేస్తాడు ఆ పని. చూద్దామండి ఏం జరుగుతున్నా. చూద్దాం సార్. ఇంకా ప్రజల్లో మార్పు రావాలని కోరుకుందాం సార్. వాళ్ళు మీలాంటి వాళ్ళు మాటల ద్వారా అయినా యువత అవ్వచ్చు, లేకపోతే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగిన నష్టాన్ని 1000 మంది 10,000 మంది చూసినా డెఫినెట్ గా కొంత మార్పు వస్తుంది. యూత్ వాళ్ళకి జరుగుతున్న అన్యాయమే ఇది. వేరే వాళ్ళకో వాళ్ళ గురించి కాదు. వాళ్ళు ఏదైతే పోగొట్టుకుంటున్నారు వీళ్ళు నేను ఎవరిని తిట్టినండి. గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ్ కళ్యాణ్ బాబు గారిని, గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగు పెట్టలేండి. వీళ్ళని ఎలా తిడతామండి? మారమని కోరతాం, పోరాటం చేయమని కోరతాం, తమ హక్కుల్ని ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవద్దని కోరతాం. అంతే. డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. డెఫినెట్లీ సార్. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు టోటల్గా ఈ ఎలక్షన్ తర్వాత అయినా ప్రత్యేక హోదా అవచ్చు, లేకపోతే విభజన హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సెంట్రల్ నుంచి రావాలని. అదొకటే కాదు, రైతు సమస్యలు, మన అభివృద్ధి సూచికలు అన్ని పెంచుకోవాలి. మనం చేయాలంటే వీళ్ళకి ఉపాధి కల్పించాలి. ఇవన్నీ చాలా కష్టం. నీటిపారుదల ఇష్యూ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. చూద్దాం సార్, మంచి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.